హాయ్, వెల్కమ్ టు కాకతీయ ఫైర్ అకాడమీ. సో నేను ఈరోజు మరొక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి అదే ఎక్స్ప్లెనేషన్ కోసం నేను ఈరోజు చెప్దామని వచ్చాను. మన ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మన స్టాఫ్ సెలక్షన్ నుండి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మన ఎస్ఎస్సి .nic.inలోకి వెళ్తే 156 జాబ్ నెంబర్ 156లో ఫైర్మెన్ పోస్టులు 22 పోస్టులు పడ్డాయి. 22 పోస్టులు. సో ఫైర్మెన్ పోస్టులకు సంబంధించి 22 పోస్టులు పడ్డాయి. సో మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 10th క్వాలిఫికేషన్ అండ్ డిప్లొమా, ఫైర్ సేఫ్టీ డిప్లొమా క్వాలిఫికేషన్తో అడిగారు. సో మీరు అది చాలా అంటే చాలా ఎలిజిబుల్ ఉంటుంది. ఎవరైనా చేసుకోవచ్చు. ఫైర్ సేఫ్టీ డిప్లొమా ఎవరైనా చేయొచ్చు. బీటెక్, డిగ్రీ, 10th, ఇంటర్ ఎవరైనా చేసుకోవచ్చు. దాంట్లో చాలా అంటే చాలా జాబ్ ప్లేస్మెంట్స్ చాలా ఉంటాయి. సో మీరు మన అడ్మిషన్స్ కోసం మన ఇన్స్టిట్యూట్లో సంప్రదించవచ్చు. అండ్ ఇప్పుడు ఫైర్మెన్ పోస్టులు ఎస్ఎస్సిలోకి వెళ్ళి మీరు 10th ప్లస్ ఏదన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే అది పెట్టేస్తే సరిపోతుంది. మన 10th క్లాస్లో ఉంటుంది. సో దాంతోపాటు పెట్టేస్తే 10th ప్లస్ డిప్లొమా ఫైర్ సేఫ్టీ పెడితే సరిపోతుంది. సో మీరు ఏదైనా డిప్లొమా కావాలన్నా మీది కావాలన్నా మీరు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీరు చాలామందికి తెలియదు, మన ఫైర్మెన్ పోస్టులు సంబంధించి చాలా పోస్టులు పడుతుంటాయి. సో మీరు ఎప్పుడు ఫైర్మెన్ పోస్టులు పడ్డా కూడా అప్లై చేసుకోండి. 10, 5, 2, 6 ఇట్లా ఎన్ని జాబ్స్ అయినా పర్లేదు, ఆ జాబ్స్ పడుతుంటాయి. ఎందుకని చెప్తున్నాను అంటే, సో ఫైర్మెన్ పోస్టులు అనేది చాలా తక్కువలో పడతాయి. కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది దాంట్లో. సో గైస్, నేను ఇంకా డేట్ కూడా ఉంది, అక్టోబర్ వరకు ఉంది. సో అక్టోబర్ వరకు ఉంది, మీరు అప్లై చేసుకోండి. అక్టోబర్ లాస్ట్ వరకు ఉంది. మీరు అప్లై చేసుకుంటే బెటర్. సో ఫైర్మెన్ జాబ్స్ అంటే చాలా నేవీ సంబంధించిన దాంట్లో ఉంటాయి. ఫైర్మెన్ జాబ్స్ నేవీలో ఉన్నాయి. సో మీరు అప్లై చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. సో మీరు ఏదో ఎన్నో వేల జాబ్స్ పడ్డాయి, అందులో రాంది ఇందులో వస్తుందా అంటే, ఫైర్మెన్ అనేది మన నాలెడ్జ్ బట్టి ఉంటుంది. సో మీరు అప్లై చేయండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో అస్సలే మర్చిపోకండి. సో